మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీం ఉత్తర్వులు. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి. రాష్ట్ర కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని తీర్పు. పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక గతంలో ఉన్న 50% లోకల్ కోటా ఇక చెల్లదని స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్ర కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర కోటాల నివాస ఆధారిత రిజర్వేషన్లో రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం నివాస ఆధారిత రిజర్వేషన్లు చెల్లుబాటు కావని వివరించింది. మేరకు జస్టిస్ ఋషికేశన్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్విఎన్ భట్టితో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. మనందరం భారతదేశ భూభాగంలోనే ఉన్నాం. మనందరం భారతదేశ నివాసులమే. దేశంలో ఎక్కడైనా నివాసించే హక్కు మాత్రమే కాదు, దేశంలో ఎక్కడైనా వ్యాపారం గానీ ఇతర వృత్తులకు గానీ చేసుకుని బ్రతికే హక్కు మనకుంది. భారతదేశంలోని విద్యా సంస్థల అడ్మిషన్లు పొందడంలోని హక్కు వర్తిస్తుంది. ధూలియా వ్యాఖ్యానించారు. పీజీ స్థాయిలో మెరిట్ విషయంలో రాజీ పడలేమన్నారు. కాగా ఇప్పటికే అడ్మిషన్లు కేటాయించి ఉంటే వాటిపై ఈ తీర్పు ప్రభావం ఉండదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. చండీగఢ్ మెడికల్ కాలేజీలో కేంద్ర పాలిత ప్రాంతాల వారికి లేదా అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో 24 సీట్లు కేటాయించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విరుద్ధమని, సమానత హక్కుకు భంగం కలిగించేలా ఉందని త్రిసభ్య సమావేశం స్పష్టం చేసింది.